నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనం కాక్రన్ బాయిలర్ గురించి నేర్చుకుందామండి. ఇందులో మనకి బాయిలర్స్కి వచ్చేసరికి మనకి బేసిక్ టూ టైప్స్ ఆఫ్ బాయిలర్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఒకటి, అలాగే వాటర్ ట్యూబ్ బాయిలర్ ఒకటి. ఈరోజు వీడియోలో మనం ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ గురించి మనం నేర్చుకుందాం. ఆ ఫైర్ ట్యూబ్ బాయిలర్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే కాక్రన్ బాయిలర్. ఎందుకు అంటే మీకు ఏంటంటే థియరీ అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు కాబట్టి నేను ఇలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నానండి. సో ఇక్కడ మనకి ఫైర్ ట్యూబ్ వాటర్ ట్యూబ్ అన్నది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఇప్పుడు ట్యూబ్ బాయిలర్ కదా, అంటే మనకి ఇక్కడ ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటే ఫైర్ ఇన్ ద ట్యూబ్, అంటే ఫైర్ అనేది ట్యూబ్లో పాస్ అవుతుంది, దాన్ని ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటారు. అదే వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటే ఏంటండి, ట్యూబ్లో ఏముంటుంది, వాటర్ అన్నది పాస్ అవుతుంది. సో మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటే ట్యూబ్ లోపల ఫైర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటే ట్యూబ్ లోపల ఏముంటుంది, వాటర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో ఓకేనా, క్లియర్ అన్నది అయిందండి. వాట్ ఈస్ ద ఫైర్ ట్యూబ్ బాయిలర్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఇదేంటంటే డెఫినేషన్ ఎలా రాయకూడదండి, మనం ఐడెంటిఫై చేయడానికి మాత్రమే మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్యూబ్ లోపల హాట్ ఎయిర్ కానీ, అంటే ఫైర్ ఎగ్జాక్ట్ పంపించారండి, హాట్ ఎయిర్ని పంపిస్తారు. సో ఆ హాట్ ఎయిర్ కనుక ట్యూబ్ లోపల ఉంది అంటే, ట్యూబ్ లోపల నుంచి మనకి హాట్ ఎయిర్ పాస్ అవుతుంది అంటే అది ఏ టైప్ ఆఫ్ బాయిలర్ అండి, ఫైర్ ట్యూబ్ బాయిలర్. అదే ట్యూబ్ లోపల వాటర్ని పాస్ చేస్తున్నట్టు ఉంది అంటే వాటర్ పాస్ అవుతుంది ఈ బాయిలర్లో, ట్యూబ్ లోపల వాటర్ పాస్ అవుతుంది అని మీకు తెలిసినట్టయితే అదే ట్యూబ్ బాయిలర్ అండి, వాటర్ ట్యూబ్ బాయిలర్. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైర్ ట్యూబ్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఇప్పుడు మనం ఫైర్ ట్యూబ్ బాయిలర్లో బేసిక్ మోడల్ అనేది నేర్చుకుందాం అండి. బేసిక్ మోడల్లో ఇది కాక్రన్ బాయిలర్. ఈ కాక్రన్ బాయిలర్ ఏంటి, ఏ టైపు, బేసిక్గా ఫైర్ ట్యూబ్ బాయిలర్. సో ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటే మనం ఏంటి, హాట్ ఎయిర్ని ట్యూబ్ లోపల పంపిస్తాం. సో ఎప్పుడైతే ట్యూబ్ లోపల హాట్ ఎయిర్ని పంపిస్తున్నామో ఆ ట్యూబ్ సరౌండింగ్స్ అంతా ఏముండాలి అంటే వాటర్ అన్నది ఉండాలి. అలా వాటర్ ఉంటేనే కదా ఈ హాట్ ఎయిర్ ఎప్పుడైతే పాస్ అవుతుందో ఆ వాటర్ ఏం చేస్తుంది, ఈ హాట్ ఎయిర్ నుంచి టెంపరేచర్ని ట్రాన్స్ఫర్ అన్నది ఎక్కడైతే అంటే కూల్ వాటర్, ఇక్కడ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అన్నది ఈజీగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద హాట్ బాడీ టు కోల్డ్ బాడీ కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అన్నది ఎక్కడైతే తక్కువగా ఉందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో ఇక్కడ వాటర్ మనకి ఏంటవుతుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి అక్కడ హీట్ అన్నది గ్రాప్స్, అంటే హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు ఈ వాటర్ కాస్త ఎలా మనకి ప్రొడ్యూస్ అవుతుంది అండి, ఎలా కన్వర్ట్ అవుతుంది, స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో బాయిలర్ ఫంక్షన్ ఏంటండి, ద వాటర్ని మనం స్టీమ్ కింద కన్వర్ట్ చేయటం. అలా వాటర్ని మనం ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సర్క్యులేషన్ చేయటం వల్ల టెంపరేచర్ అనేది రేజ్ అయ్యి ఈ వాటర్ కాస్త ఎలా మనకి ప్రొడ్యూస్ అవుతుంది, స్టీమ్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ని మనం ఏంటి యూజ్ చేసుకుంటున్నాం, పవర్ జనరేషన్గా, లేకపోతే వాటర్. నెక్స్ట్ దానికి మనం పవర్ గురించి మాట్లాడుకుందాం. పవర్ జనరేషన్కి స్టీమ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఆ స్టీమ్ నుంచి మనం పవర్ని జనరేట్ చేస్తాం. ఇది సెకండరీ. ఇప్పుడు మనకి ప్రైమరీ ఏంటి అంటే అసలు ఈ బాయిలర్ మనకి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఇది చూడడానికి ఈ షేప్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్గా ఉండి ఇక్కడ ఒక డోమ్ లాగా ఉంటుంది. ఓకేనా, ఈ డోమ్లో కింద నుంచి మనం వెళ్దామండి. ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రొడక్షన్ అనేది స్టీమ్ అనేది ఎక్కడ జరుగుతుంది, టాప్ ఆఫ్ ది బాయిలర్లో జరుగుతుంది, కాక్రన్లో. సో ఇక్కడ మనకి ఫస్ట్ యాష్ పిట్ అనేది ఉంటుంది. ఈ యాష్ పిట్లో మనకి ఫస్ట్, తర్వాత మనకి కంబషన్ ఛాంబర్. ఈ కంబషన్ ఛాంబర్లో ఏం జరుగుతుంది అంటే మనం తీసుకున్న ఫ్యూయల్ అంటే కోల్, మనం తీసుకున్నది ఇక్కడ ఏం తీసుకుంటాము, కోల్ తీసుకుంటాం. ఈ కోల్ని మనం ఇక్కడ ఏం చేస్తాము, కంబషన్ అన్నది చేస్తాము. ఈ కంబషన్ నుంచి ప్రొడ్యూస్ అయిన హాట్ ఎయిర్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ ట్యూబ్లో పంపిస్తాం. ఓకేనా, ఈ ట్యూబ్లో పంపించి మళ్ళీ దాన్ని ఏం చేస్తాము, అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ యాష్ పిట్ ఉంటుంది. యాష్ పిట్ పైన మనకి కంబషన్ ఛాంబర్ ఉంటుంది. కంబషన్ ఛాంబర్ పైన నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అన్నవి ఉంటాయి. ఏంటండి, నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. దానిపైన మనకి స్టీమ్ స్పేస్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ ఇంటర్నల్గా జరిగేది. ఓకేనా, అంటే ఇంటర్నల్ కాంపోనెంట్స్. ఇంకా బయటకు వచ్చేసరికి మనకి ఏముంటుంది, వాటర్ లెవెల్ ఇండికేటర్, ప్రెజర్ గేజ్, సేఫ్టీ వాల్వ్, స్టీమ్ స్టాప్ వాల్వ్ అండ్ ఇక్కడ చిమ్నీ అన్నది
ఉంటుంది. ఇది బేసిక్ కాంపోనెంట్స్ అండ్ మెయిన్ కాంపోనెంట్స్. ఓకేనా, ఇక్కడ మనకి ఈ కంబషన్ ఛాంబర్లో మనం తీసుకున్న కోల్ని, ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. మనం తీసుకున్న కోల్ని ఇక్కడ కంబషన్ ఛాంబర్లో మనకి ఏమవుతుంది, కంబషన్ అన్నది చేస్తాం, అంటే హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు మనకి హాట్ ఎయిర్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన మనకి ఏంటి, ప్రొడ్యూస్ అయిన హాట్ ఎయిర్ని ఈ ట్యూబ్స్లోకి పంపిస్తాం అనమాట. ఈ ట్యూబ్స్ అంతా సరౌండింగ్స్ ఏమున్నాయండి, మనకి వాటర్ అన్నది ఫిల్ చేసి ఉంటుంది. ఈ వాటర్ అన్నది ఏమవుతుంది, మనకి హీట్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుందో అదేమవుతుంది, ఇక్కడ ఈ డోమ్ స్పేస్లో మనకి కలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కలెక్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తాము, స్టీమ్ని నెక్స్ట్ ఫర్దర్గా మనం దేనికైతే పంపించాలో, పవర్ జనరేషన్ కంటే టర్బైన్కి మనం పంపించుకుంటాం. ఇక్కడ మనకి ఎప్పుడైతే హాట్ ఎయిర్ ఈ ట్యూబ్స్ నుంచి జరుగుతుందో ఇక్కడ మనకి ఈ స్పేస్లో మనకి ఏం జరుగుతుందండి, హీట్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఏ మోడ్లో జరుగుతుంది, మనకి 3 టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, కండెన్షన్, కన్వెన్షన్, రేడియేషన్. ఇక్కడ మనకి కండెన్షన్, కన్వెన్షనే యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి రేడియేషన్ అనేది అవ్వదు. ఈ కండెన్షన్, కన్వెక్షన్, ఓకే, కండెన్షన్, కన్వెక్షన్, ఈ రెండిటికి ఏంటి అంటే డిఫరెన్స్. మనకి ఇక్కడ కండక్షన్ మోడ్లో మనకి హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకంటే హాట్ బాడీకి కోల్డ్ బాడీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనండి, హాట్ బాడీకి కోల్డ్ బాడీ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అక్కడ హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కండక్షన్ అంటారు. ఏమంటారండి, కండక్షన్ అన్నది అంటారు. సో ఓకేనా, ఈ కండక్షన్ మోడ్లో మనకి హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ట్యూబ్లో ఉన్న హాట్ ఎయిర్ నుంచి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ నార్మల్ ఎయిర్ అయిపోతుంది కదా, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఎయిర్ని మనం ఏం చేస్తాము, చిమ్నీ ద్వారా అట్మాస్ఫియర్లోకి మనం సెండ్ చేసేస్తాం. ఓకేనండి, అట్మాస్ఫియర్లోకి మనం ఎగ్జాస్ట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ కండక్షన్ మోడ్. ఇంకా కన్వెక్షన్కి వచ్చేసరికి ఏంటి అంటే ద హీట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ విత్ మీడియం. అంటే ఏదో ఒకటి, అంటే హాట్ బాడీకి కోల్డ్ బాడీకి మధ్యలో ఇంకో మీడియం ఉండి దాని ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కన్వెన్షన్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ మోడ్ కండక్షన్. ఈ పాయింట్ని మనం ఇక్కడ రాయాలి, రాస్తేనే మనకి పాయింట్ అంటే మనకి ప్రజెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి జరిగే వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నది ఓకే కదండి. ఎప్పుడైతే మనకి కంబషన్ ఛాంబర్లో కోల్ని మనం కంబషన్ చేసి హాట్ ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తామో ఆ హాట్ ఎయిర్ని మనం ఈ ట్యూబుల్లోకి పంపిస్తాం. ఇక్కడ ఈ ట్యూబుల్లో మొత్తం ఈ ట్యూబ్ సరౌండింగ్స్ అంతా ఏముంటుందండి, వాటర్ అనేది ఉంటుంది. ఈ వాటర్ ఏమవుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. త్రూ ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ మోడ్ ఈస్ కండక్షన్. సో కండక్షన్ ద్వారా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాటర్ విల్ బి converted to steam. The steam will be collected at the top of the boiler. సో నెక్స్ట్ మనకి హీట్ అనేది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఆ ఎయిర్ని మనం ఏం చేస్తామండి, ఎగ్జాస్ట్ టు అట్మాస్ఫియర్ త్రూ చిమ్నీ. ఓకేనా, సో ఇది మనకి ప్రాసెస్. ఇక్కడ మనకి ఈ బాయిలర్లో మెయిన్ బాయిలర్ ఫంక్షన్ ఏంటంటే వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ స్టీమ్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, అంటే ఎంత మనకి స్టీమ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉండాలి ఏంటి అన్నది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్దర్గా ఉండే వాటి గురించి చూద్దాం. ఇక్కడ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ లెవెల్ ఇండికేటర్. ఎప్పుడైతే మనకి బాయిలర్ అన్నది రన్ చేస్తున్నామో, ఎప్పుడైతే స్టీమ్ అన్నది కన్వర్షన్ అన్నది జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ అన్నది ఏమవుతుందండి, రెడ్యూస్ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతూ ఉందో మనకి ఏం చేస్తాము, వాటర్ని ఫీడ్ చేస్తూ ఉండాలి. ఫీడ్ చేస్తూ ఉంటేనే మనకి అక్కడ స్టీమ్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రెజర్ గేజ్. మనకి ఇక్కడ స్టీమ్ యొక్క ప్రెజర్ ఎంత ఉండాలి అన్నది మనకి చూడాలి, తెలుసుకోవాలి. అంత ప్రెజర్ దగ్గరికి రీచ్ అయిన తర్వాతనే మనం దాన్ని ఏం చేస్తాం, పవర్ జనరేషన్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు సేఫ్టీ వాల్వ్. సేఫ్టీ వాల్వ్ దేనికి అంటే మనకి ఉండాల్సిన ప్రెజర్ కన్నా ఎక్కువ ప్రెజర్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనకి ఈ సేఫ్టీ వాల్వ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనండి, సో ఇలా మనం ఈ కాక్రన్ బాయిలర్ గురించి మనం బేసిక్గా రాస్తూ ఉండాలి. ఓకేనండి, సో దీని తర్వాత మనకి ఇక్కడ ఎప్పుడైతే కంబషన్ అన్నది జరుగుతుందో, ఎప్పుడైతే కోల్ అన్నది కంప్లీట్ అవుతుందో మళ్ళీ మనం ఏం చేస్తాము, ఫైర్ డోర్ నుంచి మనం కోల్ని
ఫీడ్ చేస్తూ ఉంటాము. ఫీడ్ చేస్తున్నప్పుడు కోల్ అన్నది ప్రాపర్గా కంబషన్ అనేది జరిగిన తర్వాత యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదండి. ఆ యాష్ ఎక్కడ కలెక్ట్ అవుతుంది? యాష్ పిట్లో మనకి కలెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం యాష్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీని కెపాసిటీస్ అన్నవి చూద్దామండి. ఇందులో మనకి ట్యూబ్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి ఎన్ని ట్యూబ్స్ ఉంటాయి అంటే 165 ట్యూబ్స్ అన్నవి ఉంటాయి. ఎంతండి? 165 ట్యూబ్స్ అన్నవి ఉంటాయి. ఈ డయామీటర్ ట్యూబ్స్ అంటే ఈ ట్యూబ్స్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలి? 60 mm డయామీటర్ అన్నది ఉండాలి కంపల్సరీగా. ఓకే, ఇవి ఏంటంటే కొన్ని పర్టికులర్స్ అనమాట. దీని యొక్క ఎవాపరేటింగ్ కెపాసిటీ ఎంత అండి? 3000 kg/h. ఏంటండి? 3000 kg/h. అండ్ వర్కింగ్ ప్రెజర్ ఎంత ఉండాలి అంటే 6.5 bar to 15 bar, అంటే మ్యాక్సిమం 15 bar వరకు ఈ కాక్రెన్ బాయిలర్ అన్నది కెపాసిటీ అన్నది ఉంటుందన్నమాట. దీని షెల్ డయామీటర్ ఎంత ఉండాలి అంటే 2 meters ఉండాలి. షెల్ హైట్ 4.42 meters ఉండాలి. ఓకేనా. నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ ఎన్ని ఉండాలండి? 165 ఉండాలి. డయామీటర్ ఆఫ్ ట్యూబ్స్ 60 mm అన్నది ఉండాలి. సో ఇలా మనం మొత్తం ఒకవేళ ఈ బాయిలర్ గురించి అడిగినట్టయితే మనం ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఇది ఏ టైప్ ఆఫ్ బాయిలర్ అండ్ దీని యొక్క థర్మల్ ఎఫిషియన్సీకి వచ్చేసరికి 70, ఓకేనండి, 70% అన్నది ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ బాయిలర్ ఇది? మనకి న్యాచురల్ సర్క్యులేషన్ ఫైర్ ట్యూబ్ బాయిలర్. సో ఫైర్ ట్యూబ్ బాయిలర్లో కాక్రెన్ టైప్ బాయిలర్ అనమాట. సో దీన్ని ముందు డయాగ్రామ్ అనేది డ్రా చేసి దీని తర్వాత మనకి ఏంటంటే మెయిన్ కాంపోనెంట్స్ అన్నది రాసి, మెయిన్ కాంపోనెంట్స్లో మనకి ఏమేమి జరుగుతుంది అన్నది రాసిన తర్వాత అప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ రాసి మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నవి మనం రాస్తే సరిపోతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా వీడియో ఇంకా నచ్చినట్టయితే సూపర్ థ్యాంక్స్ని కూడా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.